నమస్తే మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. థ్యాంక్ యూ. నమస్తే. సార్, వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియం కి వైఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్టేడియం గా గతంలో అది పేరుంది. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ అనే పేరు ఒక్కటే తొలగించింది. ఏదైతే దానికి ఇంటర్నేషనల్ స్టేడియం పేరు ఉందో దాన్నే కొనసాగించింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న గుడివాడ అమర్నాథ్ గారు అక్కడ స్టేడియం దగ్గరికి వెళ్ళి గోలగోలు చేశారు. నిన్న వాళ్ళ వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో అదే ప్రచురించారు. సో మీరు ఎన్ని ఆటంకాలు వేసినా ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ పేరుని తొలగించలేరు అని వాళ్ళ ఛానల్స్ లో ప్రచురించారు కదా. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇది ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రం మారిపోయిందండి. కేవలం కక్ష పూరితమైన రాజకీయాలే ఉన్నాయి. దానికి శ్రీకారం చుట్టిన వాళ్ళు వైఎస్ఆర్ సిపిఏ. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చినప్పుడు ఈ జ్ఞానం లేదా? ఈ తెలివితేటలు లేవా? వైఎస్ఆర్కి ఆంధ్రాలోనో ఎక్కడో 2-3 స్టేట్లలో ఆయనకి పేరు ప్రతిష్టలు ఉన్నాయన్నమాట నిజమే. కానీ ఎన్టీ రామారావు గారికి ప్రపంచ వ్యాప్తంగా పేరుంది. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ఉన్నాడు. అప్పుడు ఒకరైనా నోరెత్తారా? ఒకరైనా న్యాయం ఇది అని అడిగారా? వీళ్ళు ఇష్టం వచ్చిన పేర్లు మార్చుకున్నారు. మరి వీళ్ళు మార్చినప్పుడు తప్పులేంది? ఇంకెవరో కూటమి ప్రభుత్వం మారిస్తే తప్పే ఉందండి. తప్పే ఉంది. మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష అని మీరే నేర్పారు. అయితే ఒకటి, ఒక ఆదర్శనీయమైనటువంటి రాజకీయాలు చేయాలంటే వాళ్ళు చేశారని వీళ్ళు చేయకూడదు. వాస్తవానికి అది చేయకుండా ఉంటే వాళ్ళ తాలూకు ఒక స్థాయి పెరిగేది. మీరు చేశారు కాబట్టి మేము చేయలేదు, మాకు ప్రజలే ముఖ్యం, ప్రజా పరిపాలనే ముఖ్యం అని చెప్పినట్టు ఉంటే బాగుండేది. బట్ ఏదేమైనా సరే ఈరోజు గుడివాడ అమర్నాథ్ నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చినంత మాత్రంలో ప్రయోజనం లేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీలో ఎంతమంది స్పందిస్తున్నారు, ఎంతమంది ఒత్తాసు పలుకుతున్నారు? ఎవరో మొత్తం ఆ పెయిడ్ బ్యాచ్ 4-5 మాట్లాడుతున్నారు, కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఎందుకు మాట్లాడటం లేదు? ఇది రాజకీయం అంటే. అవసరం అయితే మాట్లాడతారు, స్వార్థం ఉంటేనే మాట్లాడతారు, ఏదైనా ప్యాకేజీ తీసుకుంటేనే మాట్లాడతారు. ఈ విషయాలు అన్ని ప్రజలకు తెలుసు. ఆ విషయంలో మాత్రం ఏ మాత్రం సందేహం లేదు. కనుక ఈ 4 మాట్లాడిన దానికి ఎంత క్రెడిబిలిటీ ఉంటుంది? గుడివాడ అమర్నాథ్ నిన్న అరిచాడు, ఈరోజు అరుస్తాడా? రేపు అరుస్తాడా? అయిపోయింది. ఎవరో వెంకటరెడ్డి ఉన్నాడు, ఆయన ఏదో మాట్లాడతాడు. వాళ్ళు పూర్తిగా బఫూనరీ వ్యక్తుల్లాగా తయారైపోయారన్నమాట. వాళ్ళ మాటలకు విలువ లేదు. ఆ ప్యానల్లో కూర్చుంటారు, నోటుకు వచ్చిందల్లా మాట్లాడతారు, అందరిలో పలసలు అయిపోయారన్నమాట. ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలకి ఒక శాంటిటీ లేదు. ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఓకే సార్, ఇక్కడ వాళ్ళు ఇంకో మాట కూడా అనడం జరుగుతుంది. మీరు ఎన్ని నాటకాలు వేసినా గానీ ప్రజల గుండెల్లో నుంచి వైఎస్ఆర్ గారు పేరు మీరు తీయలేరు, ఐ మీన్ కూటమి నాయకులు అసలు తీయలేరు అన్నట్టుగానే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మీరేమంటారు సార్? వాళ్ళు వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉంటే 11 సీట్లు ఎందుకు వస్తాయండి? ఆ ప్రశ్న వాళ్ళు వేసుకోవాలి కదా. ప్రజల గుండెల్లో ఉంటే ఈయన మొహం చూసి ఓట్లు అయిపోయినా వైఎస్ఆర్ మొహం చూసి ఓట్లు వేయాలిగా. కొన్ని వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ మొహం చూసి ఓట్లు వేయాలి కదా. పోనీ వైఎస్ఆర్ కూతురు షర్మిల మొహం చూసి ఒక సీటైనా గెలిపించవచ్చు కదా. ఇంకెక్కడ వైఎస్ఆర్కున్న పేరు ప్రతిష్ట అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్కసారికి నన్ను గెలిపించండి ప్లీజ్ అన్నప్పుడే పోయింది. 151 సీటుతో గెలిపించారు. మళ్ళీ మళ్ళీ గెలిపించారండి. ప్రజలు అమాయకులు కాదు, తెలివైన వాళ్ళు. వాళ్ళు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్నమాట. ఏదో ప్రజలు గొర్రెలు అమాయకులు అనుకుంటే వాళ్ళే గొర్రెలు అవుతారన్నమాట. ఇది సత్యం.
ఇంకెక్కడ వైఎస్ఆర్ గుండెల్లో ఉంటాడు, అయిపోయింది. ఓకే. వైఎస్ఆర్ గారు చేసిన పనులు కూడా తెలిసాయి కదా. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీ పెద్ద స్కాము, ఇంకా చాలా స్కాములు ఉన్నాయి. ల్యాండ్స్ ఎక్వైర్మెంట్ ఇదంతా ఉందంటే నిజాలు తెలిసిన తర్వాత వైఎస్ఆర్ మీద కూడా మనకి యూట్యూబ్ అనే ఒక సామెత ఉంది. యూట్యూబ్ అంటారు కదా, యూట్యూబ్ రూటర్స్ అంటారు కదా. అలాగా వైఎస్ఆర్ కూడా అలా అనే సందర్భాలు ఆయనే తెచ్చిపెట్టుకున్నాడు అన్నమాట. ఓకే. ఎందుకంటే ఆయన నాయకుడే కానీ ప్రజలను చూశాడు, పేదవాళ్ళని చూశాడు, కానీ చాలా లక్షల కోట్లు వెనకేసుకున్న సందర్భాలు సాక్ష్యాలు ఆధారాలతో ఉన్నాయి. ఓకే. కనుక వైఎస్ఆర్ గుండెల్లో ఉండడం మాత్రం తీసి పక్కన పెట్టేయండి. అది ఓకే. సార్ ఇంకోటి ఏంటంటే ఇదే వైఎస్ఆర్ సిపిఓలో ఇంకో మాట కూడా అనడం జరుగుతుంది. ఇది వైఎస్ఆర్ సిపిఓలు కూడా టీడీపీ నాయకులు ఇంకో మాట అనడం కూడా జరుగుతుంది. ఇదే వైఎస్ఆర్ సిపి నాయకులు గతంలో ఏం చేశారు, ఎన్టీఆర్ గారు యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు పెట్టినప్పుడు అక్కడ పేరు మార్పిడి జరిగింది, మరి ఇక్కడ కూడా పేరు మార్పిడి జరిగింది, మరి అక్కడైతే ఒక నీతి ఇక్కడైతే ఇంకో నీత అన్నట్టుగానే వాళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఆమె టీడీపీ కూటమి నాయకులు, మీరేమంటారు సార్ దానికి? అంటే జనరల్గా అంటారండి అలాగా. కానీ మనం ఎనలిస్టులు అలా చెప్పకూడదు. ఎందుకంటే ఓకే. జనరల్గా నీ నువ్వు కొట్టావు కాబట్టి నేను కొట్టాను అంటారు, అంతే కదా. అలాగని కేసు ఉంటుంది కదా. కనుక వాడు కొట్టాడని మనం కొట్టేమిటి, సందర్భం వస్తే కొట్టాలి. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ పేరు మార్చడమే కాకుండా కడపలో యోగి వేమన యూనివర్సిటీ పేరు కూడా మార్చారు వాళ్ళు. వాళ్ళు ఇష్టం వచ్చిన పేర్లన్నింటినీ మార్చేశారు. వాళ్ళంతా ఏంటంటే ఒక దౌర్జన్యం, నియంతృత్వం అన్నమాట. అలా చేశారు కాబట్టి ప్రజల్లో తేలికైపోయారు. ప్రజలు సరైన మూల్యం చెల్లించుకున్నారు. ఏమిట్రా మీ ఇష్టమైన పేర్లు మార్చడం, యోగి వేమన యూనివర్సిటీ కాస్త వైఎస్ఆర్ యూనివర్సిటీ అయిపోయింది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కాస్త వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అయిపోయింది. ఇలాంటి తప్పిదాలు చాలా చేశారు. దేనికి పడితే దానికే వైఎస్ఆర్ పేరు పెట్టేశారు. మరి అట్లా దానికి ఫలితం ఇది. ఎందుకంటే కూటమి వాళ్ళు ఉంటారు కదా, జెండాలు మూసే వాళ్ళు ఉంటారు. ఆ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటాయి. మీరు తలెత్తుకోలేకపోతున్నాం అంటారు. కనుక కార్యకర్తలు ఎలాంటి వాళ్ళంటే కార్యకర్తలు చాలా బలమైన వాళ్ళండి. కార్యకర్తల్ని తేలిగ్గా తీసివేయడానికి వీల్లేదు. అలెగ్జాండర్ లాంటి ప్రపంచ వీరుడు తన సైనికులు అలసిపోయారని చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు. ఓకే. అలెగ్జాండర్ వాళ్ళ తమ్ముడును, వాళ్ళ బామర్దును, ఇంకా వాళ్ళ అన్నయ్యను తీసుకురాడు యుద్ధానికి. మీరు నాతో ఉన్నారు, మీరే నా సైన్యం, పోతే ఉంటే మీతో ఉంటాను, పోతే మీతో పోతా అన్నాడు. అంటే వాళ్ళందరినీ మరణం చేసుకోవాలి. వాళ్ళ బంధువుల అబ్బాయినో వాళ్ళ మామయ్యనో మేనమావనో బాబాయినో తెచ్చుకోవచ్చుగా. ఇప్పుడు నాయకులు ఎలా తెచ్చుకుంటున్నారు, బాబాయ్ నువ్వు ఇదుండు, అన్నయ్య నువ్వు ఇదుండు, అలా అలా ఉండకూడదు కదా వాళ్ళు. కాబట్టి నిజమైన ప్రపంచ నాయకులు అందరూ అలాగే చేస్తారు. కనుక అంటే నేను చెప్తుంటే కార్యకర్తల తాలూకు మనోభావాలకు కూడా విలువ ఇయ్యాలి. అంటే రణక్షేత్రంలో దిగి పోరాడే వాళ్ళు కార్యకర్తలే. అందువల్ల ఈ యూనివర్సిటీ పేరు మార్చితే తప్పే ఉందండి. వాళ్ళ కోసం వాళ్ళ ఈగో దెబ్బతిన్నది. ఒకప్పుడు ఎన్టీఆర్ తాలూకు యూనివర్సిటీని ఆ శిలాఫలకాన్ని చెక్కుతున్నప్పుడు వాళ్ళ గుండె ఎంత బాధపడిందో అది కూడా అర్థం చేసుకోవాలి కదా. అవును సార్. ఇక్కడ ఇంకో మీలాంటి విశ్లేషకులు కూడా కొంతమంది విశ్లేషకులు ఇంకో మాట అనడం జరుగుతుంది. పేరు మార్పిడి అనేది ఈ సంస్కృతిని తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఐ మీన్ మెయిన్ చిన్న చిన్న ఒక మైనర్ అలాంటి పేరు మార్పిడి చేస్తే చూసి చూన్నట్టు వదిలేస్తారు. కానీ కొన్ని మేజర్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు యూనివర్సిటీ పేరు కానీ, యూనివర్సిటీ పేరు మార్చడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అది. సో ఇలాంటి యూనివర్సిటీ పేరు మార్చడం కానీ ఇలాంటి సంస్కృతి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన ఆయన తండ్రి పేరు ఆయనే చెడగొడుతున్నాడు అని కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. దానిపైన మీరు స్పందన ఏంటి సార్? డెఫినెట్ గా పేర్లు మార్చకుండా ఉండేటువంటి ఒక చట్టం తీసుకురావాలండి. ఫర్ ఎగ్జాంపుల్ అండి, రాజమహేంద్రవరం ఉంది. రాజమహేంద్రం ఉంది, అది మన చరిత్ర.
రాజరాజ నరేంద్రుడు తాలూకు చరిత్ర. లేదు లేదు, ఇది వైఎస్ఆర్ మహేంద్రవరమో వైఎస్ఆర్ నగరం ఏదో పెట్టారనుకోండి, అది కరెక్ట్ కాదు కదా. రాజమహేంద్రవరాన్ని రాజమహేంద్రవరమే అనాలి. శ్రీకాళహస్తి ఓ చరిత్ర. శ్రీకాళహస్తిని వైఎస్ఆర్ నగరం లేకపోతే చంద్రబాబు నగరం అంటే ఎలాగవుద్ది? అవును. కొన్ని చారిత్రాత్మకమైన కొన్ని కాళహస్తిని ఎన్నాళ్ళైనా కాళహస్తి పేరే ఉండాలి. అవును. అంతేగాని అది పేరు మార్చేసి ఉంటే ఎలాగవుతుంది? అది ఉండకూడదు. తిరుమల తిరుపతి ఉంది, తిరుపతి తీసి ఏదైనా పెట్టవచ్చు. కొండ మీద కదా తిరుమల అంటే, కింద నీకు ఏదైనా పేరు పెట్టవచ్చు కదా అని వితండవాదన చేసినట్టయితే అర్ధరహితం మాట. రాను రాను అది దాన్ని ఏమంటారంటే ఒక సంకర భావాలతో, సంకుచిత భావాలతో, సారీ టు సే లైక్ దిస్, సంకర భావాలు ఎందుకన్నానంటే కలగాపురకంగా ఆలోచనలతో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కదా, దాన్నే సంకర భావాలు, సంకుచిత భావాలు అంటారన్నమాట. ఇలాగా వీటికి ఎవరో ఒకరు స్వస్తి చెప్పాలి తప్పకుండా. ఓకే. అంటే ఓకే. ఇలా పేర్లు మార్చేస్తుంటే ఎలాగవుతుంది? పేర్లు సార్, ఈ పాయింట్ మార్చుకుంటే మీరు ఏకీభవిస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారే ఆయన తండ్రి పేరు నాశనం చేస్తున్నారు, ఆయన తండ్రి పేరే బదనాం చేస్తున్నారు అంటే ఈ మాటకి మీరు ఒప్పుకుంటారా సార్? కుటుంబం పేరే నాశనం అయిపోయిందని బాబు. ఉమ్. తండ్రి పేరేమిటి? ఏ మూర్ఖుడైనా, ఏ అజ్ఞానైనా తన రక్తం పంచుకు పుట్టిన చెల్లి ఒక చర్చి దగ్గర దొరికింది, పెంచుకున్నారనే మాట అంటారా? చెప్పండి. ఏ మూర్ఖుడైనా, తాగుబోతైనా, తిరుగుబోతైనా, జోదరైనా, నికృష్టుడైనా చెల్లి కదండి. చెల్లి అంటే తల్లి కదండి. ఆ తల్లికి, తల్లి మీద ఎంత అపనంత మోపుతారా? ఆలోచించండి. ఇష్టం ఓకే. లేదా మాట్లాడడం మానేస్తారు. అంతేగాని అలా కాకుండా ఎక్కడో చర్చి, వాళ్ళ నాన్నకి చర్చి పక్కన ఎక్కడో ఏడుస్తూ కనిపించింది. ఎవరు నిజంగా ముష్టెత్తుకున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మనం పెంచుకున్న, మనం ముద్దుగా పిలిచే పేరు ఏమిటి తెలిసిన? రాజా అని పిలుస్తాం. అంతే కదా. ఇప్పుడు మనం పెంచుకుంటున్నాం కనుక రాజా అని పిలుస్తాం. అలాంటిది రాజా, అమ్మ, తల్లి అని పిలవడం అనేసి ఎక్కడో పెంపుడు మరి ఏడుస్తున్నట్టయితే చర్చి పక్కన తీసుకొచ్చి ఇలాగ పెంచారంటే మరి ఆ నేమ్ చెప్పాలి. మొత్తం కుటుంబం, రాజారెడ్డి కుటుంబం పరువు మొత్తం నేలమట్టం అయిపోయింది. ఓకే. మళ్ళీ ఆ కుటుంబం ఫ్యామిలీ గురించి చెప్తే అసహించుకుంటారు. ఇప్పుడు ఎవరు ఓకే. మంచోళ్ళు? తల్లి మంచిది కాదు ఆయన లెక్క ప్రకారంగా. తల్లి ఆస్తుల మీద క్లెయిమ్ చేస్తుంది. చెల్లెలు మంచిది కాదు, బాబాయ్ మంచోడు కాదు. ఎవరు మంచోడు? ఓకే. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మంచోడు కాదు. ఓకే. ఏం చెప్పుకుంటావు? ఓకే. అది సో థ్యాంక్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారండి. ఓకే. ఆయన లేకపోతే ఇంత ఘోరంగా ఊడిపోయిన తర్వాత ప్రజల మధ్యకి వెళ్ళబెట్టండి. అరే, ఆయన ఓటమికి కారణం ఏమిటా అన్నది ఎంతవరకు తెలుసుకోలేకపోతుంటే వాళ్ళు మూర్ఖులు కాదండి. ఎవరైనా ఏ కారణం చేత మనం ఇలా ఓడిపోయాం అన్నది బేరీజు వేసుకొని సరిదిద్దుకోవాలి. అది లేదు, ఆయన కర్మ అనుభవించాలి. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.